వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో ఎవరైతే నేను చెప్పేటటువంటి జిల్లాకు సంబంధించినటువంటి మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వారికైతే ఇది గొప్ప పండగ లాంటి వార్తే. సో నిన్న ముగిసినటువంటి ఈవెంట్స్ ప్రక్రియలో చాలా తక్కువ మంది మహిళా అభ్యర్థులు క్వాలిఫై కావడం అనేది జరిగింది ఓవరాల్గా ఆ జిల్లా మొత్తం మీద. సో ఆ జిల్లా ఏది, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, వారికి ఆ జిల్లాకు ఉన్నటువంటి పోస్టులు ఎన్ని, సివిల్ కానిస్టేబుల్ పోస్టులు మహిళా అభ్యర్థులకు ఎన్ని అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటందుకు ముందుగా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మనం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దాదాపుగా ఇప్పటికీ 140 మందికి పైగానే అభ్యర్థులు మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రిపరేషన్ ఉన్నారు. ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూపులో ప్రతిరోజు కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కనీసం 8 నుంచి 10 గంటలు చదివేటువంటి టైం టేబుల్ ఇచ్చి మీరు చదివినటువంటి సిలబస్ మీద ప్రతిరోజు ఎగ్జామ్స్ పెడుతూ మిమ్మల్ని కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సన్నద్ధం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు మీకోసం దాదాపుగా 40కి పైగానే ఫ్రీగా పీడిఎఫ్ మెటీరియల్స్, అలాగే కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. జాయిన్ కావాలనుకున్నట్టు వారు 9815153134 అటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ, స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపడం అనేది జరుగుతుంది. జాయిన్ కండి. మిగిలిన వివరాల కోసం ఆ యొక్క నెంబర్ను సంప్రదించండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఈసారి మాత్రం ఈ మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కడప జిల్లాకు సంబంధించి వారికైతే ఇది గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. మొత్తం మీద కడపకు సంబంధించి నిన్న ఈవెంట్స్ ప్రక్రియ అయితే ముగియడం అనేది జరిగింది. మొత్తం మీద 4493 మందికి గాను ఈ 2782 మంది హాజరైతే అందులో 1685 మంది అయితే అర్హత సాధించడం అనేది జరిగింది. అందులో 1472 మంది పురుషులు, 213 మంది మహిళలు ఉన్నారు. అంటే ఓవరాల్గా కడప జిల్లాకు సంబంధించి 213 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు ఎన్నిక కావడం అనేది జరిగింది మెయిన్స్ రాత పరీక్షకు. ఇక్కడ నుంచి ఇంకొక విషయం చూడండి, కడపకు సంబంధించి మనకు ఉన్నటువంటి పోస్టులు 325. ఇందులో 107 పోస్టులు ఈ యొక్క మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం రావడం అనేది జరుగుతుంది. చూడండి, కడప జిల్లాకు సంబంధించి ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో మీకు అత్యంత తక్కువ కాంపిటీషన్ ఉండేటటువంటి అవకాశం ఉంది. మీరు సివిల్ కానిస్టేబుల్ కొట్టాలి అంటే ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా మీ యొక్క స్టడీ ప్లాన్ వేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నిన్న ఒక వీడియోని చేయడం అనేది జరిగింది. అది కామెంట్స్లో పిన్ చేసి మరీ పెడతాను. ఆ యొక్క వీడియోని చూడండి, మీకున్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతుంది. ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళలేనటువంటి విద్యార్థులు ఉన్నారో వారు లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఒకవేళ దానికి సంబంధించి పూర్తి సమాచారం కనుక తెలుసుకోవాలంటే ఆ యొక్క నెంబర్కు కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.